హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి శనివారం అండి. నేనైతే సప్త శనివార వ్రతము అదేనండి 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి మొదటి వారము, కాకపోతే నేను థర్డ్ టైం అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైము సెకండ్ టైం వచ్చేసి అనుకున్న వెంటనే చేయగలిగానండి. ఇది వచ్చేసి నేను ఒక 10 మంత్స్ బ్యాక్ నుంచి అయితే నేను చేద్దాం అనుకుంటా ఇప్పటికైతే కుదిరిందండి. అంటే స్వామి నాకు ఇప్పుడుకి పర్మిషన్ అయితే ఇచ్చాడు. సునంద నువ్వు ఈ పూజ చెయ్యమ్మా అని చెప్పి. అంతే కదండి, స్వామి తిరుపతికి నన్ను రప్పించుకోవాలనుకుంటేనే వెళ్ళగలుగుతాను. అలానే ఆయన పూజ నేను చెయ్యాలి అనుకుంటేనే నేను చేయగలుగుతాను. అదైతే కన్ఫామ్ అండి. నేనైతే అలానే నమ్ముతాను. ఎందుకంటే మనకి కలియుగ దైవం అంటారు కదండి వెంకటేశ్వర స్వామి. కోరిన కోరికలు ఇచ్చే కల్పవృక్షం అండి నిజంగానే. ఎందుకంటే 2 టైమ్స్ కూడా నేను ఏదైతే నాకు కావాలనుకున్నానో అది నాకు స్వామి ఇచ్చారండి. అలానే ఏమంటారు, మాకు ఇంటి దైవం అంటారు కదండి, అట్లా స్వామిని మేము ముందుగా ఇది పూజ అయితే చేసుకుంటాము. అలాంటిది ఆయన మనల్ని కాపాడతాడు అనే నమ్మకం ఖచ్చితంగా ఉండిద్ది కదండి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం పెద్ద తిరుపతికి వెళ్ళడానికి టైం అయితే పట్టిద్ది. కానీ మేము ద్వారకా తిరుమల అయితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తామండి. అలానే మాకు బాధ కలిగిన సంతోషం వేసినా మేము వెళ్ళేది ఫస్ట్ ద్వారకా తిరుమలే. ఎందుకంటే ఇది కొంచెం మాకు దగ్గరలో ఉంటుంది కదండి, అందుకనమాట. తిరుపతి అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ముందే బుక్ చేసుకోవడం ఇవన్నీ అవ్వదు కదండి. సెలవులు ఇవన్నీ చూసుకోవాలి. మనకి కుదిరినప్పుడు దేవుడు తీసుకెళ్ళరు కదండి. ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడే మనం వెళ్ళగలుగుతాం. అలానే ఎక్కువ ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఇష్టపడతాము. అలా అని తిరుపతికి కాదండి, తిరుపతి అనేది ఎవరికైనా ఉండిద్ది. కాకపోతే కొంచెం టైం అయితే పట్టిద్దండి. అలా గడప పూజ చేసుకున్నాను, ముగ్గు వేసుకున్నాను, తులసమ్మ దగ్గర కూడా బొట్లు కూడా పెట్టేసుకున్నానండి. చూసారా, ముగ్గు వంకరగా వచ్చింది. ఈ ముగ్గు అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా ప్రశాంతంగా ఉండిద్దండి ఈ పూజ చేసుకున్నప్పుడైతే. ఈసారి వచ్చేసి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్కి అయితే భోంచేశానండి. వంటగది దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని పొంగలి పెట్టడానికైతే ప్రిపేర్ అయిపోయానండి. పొంగలి పెట్టి స్వామికి లడ్లు అంటే చాలా ఇష్టం కదండి. లడ్లు, నువ్వులుండలు, పానకము, వడపప్పు అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఈ పీట మీద స్వామిని అయితే ప్రతిష్ఠించబోతున్నానండి. వినాయక స్వామి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేశానండి. ముడుపు కూడా కట్టుకున్నాను. మీకు ఏమన్నా వివరంగా కావాలి అంటే కనుక నాకు కామెంట్లో చెప్తే నేను వివరంగా మీకు వీడియో తీసి పెడతానండి. మీరు నమ్మరండి, ఎంత కలగా అనిపించాడంటే స్వామి. అబ్బా, 2 కళ్ళు చాలలేదండి నాకు, అంత నా దృష్టి తగిలేటట్టు అనిపించిందండి స్వామికి అయితే. మా వారితో కూడా చాలాసార్లు చెప్పాను అన్నమాట. అలానే వెంకటేశ్వర స్వామికి అభిషేకం కూడా చేసుకున్నాను నేను. నాకు తెలిసినట్లయితే చేసుకున్నానండి నేను. తప్పులుంటే క్షమించమని కూడా స్వామిని కోరుకున్నాను. చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఆయనని తలుచుకుంటా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఏదైనా అండి, స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అన్నమాట. అలా తులసి దళాలతో స్వామిని అయితే
అక్కడ పెట్టేసుకున్నానండి. అభిషేకం చేసిన తర్వాత పిండి దీపాలు కూడా వెలిగించుకొని పూజ అయితే కథతో ముగించానండి. చాలా సంతోషం అనిపించిందండి. ఏదైనా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూసారా అండి, నాకైతే చాలా నచ్చాడండి స్వామి. అంటే చాలా 2 కళ్ళు చాలలేదండి, అంత మంచిగా అనిపించింది. నా దిష్టే తగిలేటట్టుంది స్వామికి అయితే. థ్యాంక్ యూ.